బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి అన్న జగన్ సర్కార్ పిటిషన్ 3 వారాలకు వాయిదా పడింది. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం విచారణ జరిపింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపి దాన్ని 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిగింది. జస్టిస్ దేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలో ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. అయితే ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగి ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలతో ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లుగా ఈ ధర్మాసనం ముందు తెలిపారు. ఏదైతే చంద్రబాబు కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు అంటే లోకేష్ ఈ అధికారులను బెదిరిస్తున్నారు, తాను రెడ్ డైరీ ఉంది అంటూ ఆ రెడ్ డైరీలో ఉన్నటువంటి పేర్లు అంటే అధికారుల పేర్లను రెడ్ డైరీలో నమోదు చేస్తున్నాం, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి పైన చర్యలు తీసుకుంటామంటూ చేసినటువంటి ప్రకటనలు, వీటన్నిటితో మేము అదనపు అప్లికేషన్ దాఖలు చేశాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేయాలంటూ ముకుల్ రోహతగి వాదనలను వినిపించారు. అయితే ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఆ ఐఏకి సమాధానం రిప్లై ఇవ్వడానికి తమ కొంత సమయం కావాలంటూ చంద్రబాబు నాయుడు తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. దాంతో తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి దానిలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లుగా చెప్తుంది. తాము అధికారంలోకి వస్తే అందరిపైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తుంది. కాబట్టి బెయిల్ రద్దు చేయడానికి ఇది సరైనటువంటి గ్రౌండ్స్ అంటూ ముకుల్ రోహతగి వాదించారు. అయితే ఈ పిటిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం బెయిల్ రద్దు చేయటమేనా అని ప్రశ్నించినప్పుడు అవునని కూడా ముకుల్ రోహతగి కోరారు. అయితే స్కిల్ కేసులో బెయిల్ మంజూరు తర్వాత చాలా పరిణామాలు చోటు చేస్తున్నాయి. నిందితుల కుటుంబ సభ్యులు, అధికారులు అందరూ కూడా బెదిరిస్తున్నారు. వాటి తగినన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు కూడా ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఈ కేసు ఏదైతే చంద్రబాబు నాయుడు బెయిల్ మంజూరు సమయంలో తమ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు, అంతేకాకుండా తాము సమర్పించినటువంటి ఆధారాలను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి కూడా తీసుకోలేదు. వేరే విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకొని ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కూడా కన్సిడర్ చేసి ఈ యొక్క బెయిల్ ను రద్దు చేయాలని కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఐఏకు రిప్లై ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు తరఫు లాయర్లకు 3 వారాలు సమయం ఇస్తూ తదుపరి విచారణ